మేమైతే ఇప్పుడైతే మన చెరువు కట్ట కాడికి అయితే వచ్చేసినాం. మేము ఏం చేసినాం అంటే మార్నింగ్ వచ్చేసి మన గ్యాలలు ఉంటాయి కదా, అసలు చేపలు పడతాయి అని చెప్పి మేమైతే గ్యాలలు వేసిపోయినాం అన్నట్టు. మీకు ఆ గ్యాలలు కూడా చూపిస్తాం. అయితే మేము వచ్చేసరికి అయితే చేప పడింది, చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి 2 కిలోలు ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనమైతే ఈ చేప మొత్తం ఫినిష్ చేసుకొని మనమైతే ఫిష్ రోస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, సరేనా? నేనైతే మొత్తం చేపనైతే ఫినిష్ చేసిన, పొతం చేసిన. ఈ లోపు మన అఖిల్ వచ్చేసి అయితే మంటనైతే పెట్టిండు, మంట ప్రిపేర్ చేసిండు. మనమైతే వెళ్దాం. నాకైతే అనుకోకుండా ఏమైందంటే షాక్ దిగింది. చూసుకోవచ్చు మీరు ఎట్లుందో. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది. అకి ఏం చెప్తున్నావు? ఇక్కడ మంట పెట్టి మంట కన్నా గడకరాలు ఇంకేం చేయలేదు, చూసుకో. మంట పెట్టింది ఇంతసేపు పొతం చేసి వచ్చి నాకు చూసుకోవచ్చు కదా. సరే కడకర తెగింది ఇట్లని ఆడ నీకు దగ్గర. సరే సరే తొందర. మనోడు వచ్చేసి చాలా అంటే చాలా లేజీగా ఉన్నాడు. నేను ఆఖరికి చెప్పిన ఆకి నేను ఫిష్ మొత్తం ఫినిష్ చేసుకుని వస్తా, పొతం చేసుకుని వస్తా, నువ్వు ఈలోపు వచ్చేసరికి మసాలాలు ఆ మంట ప్రిపేర్ చేసి పెట్టని చెప్పిన. మనోడు వచ్చేసరికి అసలు ఏం కూడా కాదు, మంట పెట్టిన కూర్చున్నాడు అంతే. ఏం చేస్తాం ఇక, వచ్చిన తర్వాత అయితే అది చేయాలి. దా అయిపోయిందా? అయిపోయింది అనుకుంటే ఇదే చెప్తున్నా. ఓకే సూపర్. ఎట్లా కడిగినా తెల్లాలు చేపని ఎట్లా కడిగినా ఇంకా సూపర్ అడిగిన మరి మసాలా అయితే ఏం చేద్దాం అంటే మాల మసాలా అయితే కలుపుకుందాం మొత్తం, ఓకేనా?
మనమైతే చేపకైతే మొత్తం మసాలా అయితే మొత్తం మూసేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ మన ఇది ఉంటది కదా సిల్వర్ పేపర్ ఇది ఉంటది కదా, సేమ్ అలానే దాన్ని మొత్తం ఇలా ప్యాక్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఎట్లా మనకు అయితే మంట చూసారు కదా, మొత్తం అయితే అయిపోయింది మంట. ఇక దీన్ని తీసుకొని డైరెక్ట్ నిప్పులలో వేసి పైన కొంచెం మంట పెట్టి ఒక 10 నిమిషాలలో మనకైతే చేపనైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇదైతే చుట్టేద్దాం దానికి. మనకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎట్లుంది, గద మొత్తం గద లెక్క ఉంది. డైరెక్ట్ ఇప్పుడు అయితే దాన్ని మనం అలా వేసేద్దాం, సరేనా. మనకైతే మన చేపనైతే అయిపోయింది, మొత్తం మొత్తం రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఇందకేం తీసి ఇక్కడ పెట్టేసి మనం అయితే తిందాం, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మొన్న వేసింది అయితే ఎలా ఉందాకి తందూరి చికెన్ సూపర్ ఉంది, మామూలు లేదు. సేమ్ అలానే ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ బిస్కెట్ అయితే మాత్రం కష్టం. ఇక సరే అయితే మంచిగా ఉంటుంది, తిందాం. మనకైతే ఫిష్ రోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, మామూలు లేదు, సూపర్ ఉంది. స్మెల్ చూస్తే అసలు మావాడు స్మెల్ చూసినప్పటి నుంచి అయితే మొత్తం అన్న 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 అంటుండే. సరే ఇప్పుడైతే మేమైతే టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పకి తిని, తర్వాత నేను తింటా, ఎందుకంటే మనం వండింది తింటే బాగుంది కాబట్టి. తినేలా తిను. నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉంది చేప, వస్తుంది. మనోడైతే తిన్నాడు కదా, మనం కూడా ఒకసారి తిన్నా. కాలుతుంది, ఇది వస్తుంది. సూపర్. అబ్బా వేరే లెవెల్ అసలు, నిజం చెప్తున్నా. మొన్న సేమ్ మనం తందూరి చికెన్ ఎట్లా చేసినామో ఆ టైప్ లో ఉంది. సూపర్, ఎక్సలెంట్. అగి ఎట్లుంది? సూపర్ అన్న, హైలైట్ ఉంది, నిజం హైలైట్ ఉంది. ఏదో మేము వీడియో పరంగా చెప్తున్నాం అనుకుంటున్నాం, హైలైట్ ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు, వాళ్ళు కూడా తింటారు.
సూపర్ ఉంది. ఎట్లుంది? వేరే లెవెల్. అసలు ఇంత మంచి ఎక్స్పెక్ట్ కూడా చేయలే. చికెన్ కంటే కొంచెం బెటర్ ఉంది, ఇంకా కొంచెం బాగుంది. చికెన్ మంచిగా ఉంటాయి రా. చికెన్ టేస్ట్ చికెన్ కే, ఫిష్ ఫిష్ కే బాగుంది. సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై అయితే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో గాయ్స్, ఫైనల్లీ వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిందనైతే కామెంట్ చేయరు. సరే మరి ఉంటున్నాం. బాయ్.